మీడియా విలేకరులకు, పత్రికా విలేకరులకు ధన్యవాదాలు. ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దళితుల భూములను ఆక్రమణ చేసి దొంగ రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఆత్మకూరు పరిధిలో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అవన్నీ కూడా ఫేక్ క్యాండిడేట్స్ని పెట్టుకొని ఒరిజినల్ అయినటువంటి హోలర్స్ని కాకుండా ఇతర పేర్ల మీద దొంగ రిజిస్ట్రేషన్ చేస్తున్నటువంటి పచ్చిపులుసు వెంకటేశ్వర్లు అనేటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి ఈరోజు ఒక ఆత్మకూరు సుబ్బమ్మ వెంకటయ్య అనేటువంటి గవర్నమెంట్ ఏదైతే రెవెన్యూ అడంగల్లో వాళ్ళ పేర్లు ఉన్నాయి అవి కాకుండా అన్నోన్ పర్సన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళని ఇబ్బందులకి భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళ స్థలాలకు రానియకుండా వాళ్ళని దౌర్జన్యం చేస్తూ గత పాలనను మళ్ళా తీసుకొని వస్తున్నారు. ఈరోజు దళితుల భూములకి ఆత్మకూరు పరిధిలో రక్షణ లేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి రిజిస్టారు ఉన్నటువంటి రెవెన్యూ రికార్డుల ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయాలి తప్ప అన్నోన్ పర్సన్ని ఏదో ఎవరో ఇచ్చినటువంటి రిపోర్టుల ఆధారంగా తీసుకొని దొంగ రిజిస్ట్రేషన్ చేసి లక్షలాది రూపాయలను అక్కడ నుంచి గడిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ భూముల్ని అక్కడ ఉన్నటువంటి దళితుల భూముల్ని మాత్రమే టార్గెట్ చేశారు. పచ్చిపులుసు వెంకటేశ్వర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారి, అతనికి అదే పని అక్కడ ఆత్మకూరులో. అతనికి అద్దు అడుపు లేకుండానే ఎంతోమంది ఎస్సీలని ఎస్టీలని ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి వేల కోట్ల రూపాయలు అతను వసూలు చేసుకుంటున్నాడు. ఈరోజు ఆ విషయం మీద గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. వెంటనే సంబంధిత ఎవరైతే రెవెన్యూ రికార్డులో ఉన్నారో వాళ్ళని ఉన్నారా లేదనేసి వెంటనే ఐడెంటిఫై చేసి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయమని చెప్పేసి కలెక్టర్ గారు జిల్లా రిజిస్ట్రార్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జిల్లాలోనే అనేక ప్రాంతాల్లో దళితుల భూముల ఆక్రమణ జరుగుతున్నాయి, దొంగ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. దీని మీద కూడా సమగ్రమైనటువంటి నివేదికలను కలెక్టర్ గారు తెప్పించుకోవాలి. ఎవరైతే దళితులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి పూర్తి స్థాయిలో న్యాయం చేకూర్చాలని చెప్పేసి మేము కలెక్టర్ గారిని కోరుతున్నాం. చిన్నగా మనవుడు ఆత్మకుడు చిన్నగా మనవుడు మాకు చాలా అన్యాయం జరిగింది. ఇట్లా ప్రతి ఒక్కరికి అట్టే చేస్తుండో. ఇప్పుడు మా భూమి ఇప్పుడు మేము ఆక్రమించుకోవాలకే మేము అన్నీ చేసేసినాం. ఇది పెక్సి వేసినాం, అవన్నీ వేసినాం, అన్నీ పెరికేసిండ్రు. మళ్ళీ కంచి కట్టించిన అవి కూడా పెరికేసిండ్రు. పెరిగేసి మాకు తెలకుండానే ఇక్కడే కయ్యలు ఎమ్మిడి ఉండేది. వాళ్ళు అమ్మబడి చూపిండ్రు. అమ్మబడి మాకు కూడా వేసి తెలకుండా చేసేసిండ్రు. తెలకుండా వేసి మేము అమ్మారో కాడికి అక్కడికి అంతలకాయ పోలీస్ స్టేషన్ అక్కడన్నా పోయినాం. మాకేం న్యాయం జరగలేదు. జరగపోయాలకే ఇంకా కాకూడదని చెప్పి మేము కలెక్టర్ దగ్గరికి వచ్చేసి ఇంకా మాకు ఏదో ఒక న్యాయం చేసండి, మా బిడ్డలు మేము అల్లోరాంచని అల్లాడుతూ ఉన్నాము. వాళ్ళకి వాళ్ళ భర్తలు కూడా సరిలేరు. వాళ్ళ భర్తలు కూడా సరిలేక మేము